విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం గంభీరాం గ్రామ పంచాయతీ రైతులు ఆందోళన చేపట్టారు. దుక్కవానిపాలెం గ్రామంలో రైతులకు కేటాయించిన భూముల్లో చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు హఠాత్తుగా తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం ఏమిటని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో జరగనున్న కాలనీ కోసం భూములు ఇచ్చిన సమయంలోనే తమకు కేటాయించిన 4C భూములను అధికారులు గుర్తించి ప్లాట్లుగా మార్చారని తెలిపారు. ఆ భూముల్లో ఇప్పుడు నిర్మాణాలు చేపడుతుండగా అకస్మాత్తుగా కూల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోవడం అన్యాయమని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఇంటి పనులు వేసుకుని కాగితాలు అనే విషయానికి వచ్చేసరికి మేము గతంలో మాకు ఐఎం నిమిత్తం 360 ఎకరాలు ఇవ్వడం జరిగిందండి. అప్పుడు రాళ్ళు భూములు కూడా మాకు ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా కూడా మాకు కాంపన్సేషన్ ఆక్యుపేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు గూగుల్ కంపెనీకి ఏ విధంగా అయితే ఆక్యుపేషన్ ల్యాండ్కి ఇంత అని చెప్పేసి లేకపోతే ఇన్ని గజాలు అని చెప్పేసి ఏ విధంగా ఇచ్చారో అలాగే ఇప్పుడు కూడా కాంపన్సేషన్ కింద మాకు రైతులకి విడిచిపెట్టిన ల్యాండ్ ఏదైతే ఉందో కాంపన్సేషన్ కింద మేము లెక్కేసుకున్నామండి. కానీ అదే గవర్నమెంట్ సర్వే వారు వచ్చి మొత్తం ఈ బౌండరీ ఫిక్స్ చేసి రైతులకి అప్పచెప్పి రోడ్లు కూడా వాళ్ళే కొలత వేశారండి. దానికి మా దగ్గర అయితే పేపర్స్ ఉన్నాయండి. కానీ ఇల్లు కట్టుకొని పన్ను వేసుకున్న తర్వాత రెగ్యులైజేషన్ చేసుకుని అని చెప్పేసి మాట కూడా వాళ్ళే ఇచ్చారు. కాకపోతే అందరూ రైతులు కదండి, ఎవరో ఒకరిద్దరు కట్టుకుని ఉంటారు, లేదంటే ఒకరిద్దరు ఏదో అవసరం కొలది ఏదో అమ్ముకుని ఉంటారు. కానీ మాదే అని చెప్పేసి ధైర్యంగా ఉన్నారు కానీ ఇంత దారుణం చేస్తారని మాత్రం మేము ఊహించలేదండి. పేపర్లు అయితే వాళ్ళు స్కెచ్ ఏదైతే వేసి ఇచ్చారో అది మా దగ్గర ఉందండి. మెయిన్ రోడ్డు 30 అడుగులు తీశారు. ఈ పిల్ల రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 20 అడుగులు తీశారండి. మొత్తంగా ఒక 80 ప్లాట్ల కింద మొత్తంగా కేసు వీకౌట్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రాగా 24 ప్లాట్లు కూడా ఇచ్చారండి. రైతులకు ఏదైతే ల్యాండ్ ఇచ్చారో అందులో సీసీ రోడ్డు కూడా వేయడం కూడా జరిగిందండి. కానీ మరి ఏంటి ఘోరం ఏంటి అన్యాయం అనేది మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంకే తెలియాలండి.